నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సేవా కార్యక్రమాలు అభినందనీయం. రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా గూడూరులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు. పేదలకు దుప్పట్లు, రక్తదాన శిబిరం నిర్వహించిన అభిమాన సంఘం ప్రతినిధులు. మనుబోలులో ఈ నెల 26న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేయనున్న రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన ఎస్ఐ శివరాకేష్. కాకినాడ జిల్లా తుని మైనర్ బాలిక కేసులో కీలక పరిణామం. నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య. కేసు వివరాలు వెల్లడించిన గ్రామీణ సిఐ చెన్నకేశవరావు. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఆర్టీసీ బస్సును ప్రైవేటు బస్సు ఢీకొన్న సంఘటన మనుబోలు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. రహదారిపై పశువులు అడ్డు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. మనుబోలు జాతీయ రహదారిపై విచ్చలవిడిగా పశువులు సంచరిస్తున్నాయి. వాటి యజమానులు, కాపలాదారులు ఎవరూ ఉండకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా తిరుపతి నుండి ఆత్మకూరుకు వెళ్లనున్న ఆర్టీసీ బస్సుకు పశువులు అడ్డం రావడంతో ఆ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. అదే సమయంలో వెనుకగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆర్టీసీ బస్సును వెనక భాగంలో ఢీకొంది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మనుబోలు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీన మనుబోలులోని సిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఎస్ఐ శివరాకేష్ కోరారు. మనుబోలులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్పీ అజిత వెజండ్ల, డిఎస్పీ శ్రీనివాసరావు, సిఐ శివరామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, యువతీ యువకులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఎస్ఐ శివరాకేష్ వివరించారు. మాకు పోలీస్ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21కి పురస్కరించుకొని ఈ అమరవీరులకు సంబంధించిన వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా గౌరవ ఎస్పీ మేడం, అట్లాగే రూరల్ డిఎస్పీ సారు, మా పొదలకూరు సిఐ సారు వీళ్ళందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మేరకు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేద్దామని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎందుకు అని అంటే, మాది నేషనల్ హైవే స్ట్రెచ్, మాకు మనుబోలు తరఫున 13 to 15 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. ఈ స్ట్రెచ్లో నిత్యం మనకి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. బ్లడ్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో బ్లడ్ యొక్క ప్రాముఖ్యత అనేది మేము నిత్యం చూస్తూ ఉంటాం. బ్లడ్ లేకుండా చనిపోయిన వాళ్ళ పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని చెప్పిన ఉద్దేశంతో అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది 26వ తారీఖు, ఈ అక్టోబర్ నెల 26వ తారీఖు ఆదివారం ఉదయం మాకు మనుబోలులో కళ్యాణ మండపం ఒకటి ఉంది. ఆ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పద్మనాభరెడ్డి గారికి సంబంధించిన కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. మా అధికారులు, అట్లాగనే నాయకులు అందరూ, ప్రతి ఒక్కరు, ప్రెస్ వాళ్ళు అందరూ అటెండ్ అయ్యి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి, రక్తదాతలు మనం రక్తం ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలు నిలబెట్టడానికి, అట్లాగే చాలామంది ఇచ్చేదానికి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఆశిస్తూ 26వ తారీఖు ఆదివారం అక్టోబర్లో ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి దీనికి రక్తదానం చేసి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
అభిమాన సంఘం తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో వేడుకలు ఘనంగా జరిగాయి. రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ప్రభాస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ యోగి అలియాస్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అతిథులు డాక్టర్ రోహిణి, కోటా సునీల్ కుమార్ ప్రారంభించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ అభిమాన సంఘం తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తరచూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో గుర్తింపు పొందాలని ఆమె వివరించారు. మీరందరూ కూడా ఆయన ఫ్యాన్స్ అవడం సంతోషమే. కానీ మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు అలాంటివన్నీ చేసి ప్రభాస్కి మీ శుభాకాంక్షలు అందించడం చాలా సంతోషము. ఎక్కడెక్కడే అంటే ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఇలాంటి ఉపయోగపడే పనులు, పేదవాళ్ళకి కానీ ఎవరికైనా నీడీ పీపుల్కి ఉపయోగపడే పనులు చేయడం అనేది చాలా సంతోషం. ఈ చిన్న వయసులో మీరు ఇలాంటి అలవాట్లు పెంపొందించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానం చేసిన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందుగా కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఇంకా చాలా భారీ ఎత్తున చేశారు. ఈరోజు వర్షాల సందర్భంగా కొంత కార్యక్రమాన్ని తగ్గించారు. కానీ ఇంకా ఇప్పటికి కూడా ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా రక్తదానం చేయడం అనేది, ఆ పాప కూడా రక్తదానం చేసింది. చాలా సంతోషం అమ్మా, భయం లేకుండా. రక్తం ఇచ్చినందువల్ల ఏమి భయం ఉండదు, అది తెలుసుకోండి. ముందు మనం ఇచ్చిన రక్తం మనకు ఒక వారం లోపల కొత్తగా రక్తం వచ్చి ఇంకా ఉత్సాహంగా కూడా మనం పనులు చేయగలము. కాకపోతే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మనకు రక్తం ఎంతో అవసరం. మనకు సరిపడా రక్తం దొరకట్లేదు. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్కి అయితేనే, గుండె ఆపరేషన్లు చేయాల్సిన వాళ్ళకైతేనే, ముఖ్యంగా డెలివరీ సమయంలో బ్లడ్ పోతే వాళ్ళకి అసలు ప్రాణాపాయం కూడా అయిపోతుంది. అలాంటి సమయంలో ఇంకా మరికొందరు మాట్లాడారు. గూడూరు పట్టణంలో ప్రభాస్ గారి యొక్క జన్మదిన వేడుకలు అంటే యువత ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామంటే, ఆయన ప్రత్యక్షంగా ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, నేను బాహుబలి అని చెప్పుకుంటారు. ఇక 4 రోజులు పోతే నేను రాజాసాబ్ అని చెప్పుకునేటటువంటి ఒక అద్భుతమైన సినిమా కూడా తీసుకొచ్చారు. తప్పకుండా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇవాళ ఇక్కడ వస్త్రాలు తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ ఆశీస్సులు కానివ్వండి, దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అందరి యొక్క పూర్ణమైనటువంటి ఆశీస్సులు కానివ్వండి, ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతోంది ఈ రాజాసాబ్ అనేటటువంటి సినిమా. అందులో భాగంగా ఇవాళ ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా యోగి కానివ్వండి, మన వాళ్ళంతా కూడా బాలా కానివ్వండి, అందరూ కూడా ప్రభాస్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలోనంటే ఇది మా పుట్టినరోజు వేడుకలు అన్నట్టుగా అద్భుతంగా చేసుకోవటమే కాకుండా అనేక మందికి ప్రాణదాతగా నిలిచినటువంటి యొక్క రక్తదాన శిబిరం ఏం చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వహణలో 100 మందిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం అనేది చిన్న విషయం కాదు. అది చాలా కష్టంతో కూడుకున్న పని. అది యోగికి మాత్రమే సాధ్యం. నిజంగా యోగి ఎక్సలెంట్ ఆ విషయంలో. ప్రభాస్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ మరియు బ్లడ్ క్యాంపు మరియు అన్నదానం అన్ని బెడ్షీట్ పంపిణీ అన్ని అనుకోని నేను స్టార్ట్ చేసాము. నేను తుఫాను వల్ల కొన్ని కార్యక్రమాలు కొంత అంతరాయం జరిగింది. అదే పోయినసారి బర్త్డేకి అయితే మనం ఇంచుమించుగా 5,000 మందిని గ్యాదర్ చేసి ఈ 20 మందితో పోయినసారి మన జిల్లాలోనే 2వ క్యాంపు మంది. ఆ విధంగా పోయినసారి 20 మందితో బ్లడ్ క్యాంప్ చేసాము. ఈసారి కొంచెం తుఫాను కారణంగా అప్పటికప్పుడు అనుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంచుమించుగా 100 దాటాయి బ్లడ్ క్యాంపు. బెడ్షీట్లో 100 మందికి నిరుపేదలకు ఇచ్చాము. అంటే అదేవిధంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు ఇచ్చేసిన మన డాక్టర్ సిఆర్ రోహిణమ్మ గారికి, అలాగే మన కోటా సునీల్ గారికి, బిఎస్ఆర్ స్కూల్ అధినేత బాలరాజు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా ఈ క్యాంప్ ఇచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసిన ప్రతి ఒక్క ప్రభాస్ అభిమానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణంరాజు, నోవా రక్తనిధి చైర్మన్ భాస్కర్ నాయుడు, అభిమాన సంఘం ప్రతినిధులు వెంకీ, రవి, మనోజ్, కోటి, తులసి, వంశీ తదితరులు పాల్గొన్నారు. మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన కాకినాడ జిల్లా తునిలో జరిగింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా తుని కొండవారిపేటకు చెందిన తాటిక నారాయణరావు అనే 62 ఏళ్ల వ్యక్తి గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. బాలిక తాతనంటూ గురుకుల పాఠశాల నుండి ఆ బాలికకు వైద్యం చేయించాలని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది చూసిన
ఎక్కిన స్థానికుడు గట్టిగా నిలదీయడంతో సంఘటన వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా టాయిలెట్ వస్తుందని నారాయణరావు చెప్పడంతో పోలీసులు జీపు ఆపి పంపారు. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో పోలీసులు చెట్టు కింద నిరీక్షిస్తున్నారు. అయితే నారాయణరావు సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రంతా వెతికినా ఫలితం లేకుండా పోయింది. గురువారం ఉదయం చెరువులో వెతగ్గా శవమై కనిపించాడు. ఈ కేసుకు సంబంధించి గ్రామీణ సిఐ చెన్నకేశవరావు మాట్లాడుతూ అతను చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చని లేదా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉండవచ్చని భావిస్తున్నట్లు వివరించారు. మెడికల్ చెకప్లు అన్ని అయిన తర్వాత రాత్రి 10:10 తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధారపరచుటకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమట చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ గా చెరువులో దూకినట్లు తెలిసింది. ఈ విషయమై నాకు తుని రూరల్ ఎస్ఐ గారు 11:30, 11 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా 2 సార్లు ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యాడు, చెరువులో దూకాడని. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి 12:30 వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము. లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు రాత్రి ఆపేయడం జరిగింది. మళ్ళా ఈ రోజు వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమన్నా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము. దీని మీద తుని రూరల్ పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో కొలువై ఉన్న బాబాకు గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. మనుబోలు సమీపంలోని కోదండరామపురం ప్రాంతంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చెన్నారెడ్డి, విజయకుమార్ రెడ్డి, చందన దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ సాయి బాబా సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మందిర కమిటీ వ్యవహరించింది.
ఎందుకు పోనా పోనా పానా పామా. గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా శివపార్వతులను విశేషంగా అలంకరించి దీపాలకు పూజలు చేసి ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని వెలిగించారు. కార్తీక మాసం ముగింపు వరకు ప్రతిరోజు సాయంత్రం ఆకాశ దీపం కార్యక్రమం జరగనుంది. భక్తులు ఇరువుగా పాల్గొని శివపార్వతులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివాయ ఓం నమ 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 కాలుతుంది పైన గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు రాజ్యలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చెప్పు గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించింది. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, వారి సతీమణి ప్రతిమ, వారి కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. అయ్యప్ప మాలాధారణ భక్తులు భజనలు చేశారు. భస్మాభిషేక ప్రియే పూర్వం ప్రభువే ఆరాధారణ ప్రియనే సమయం Thank you.
బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,809 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 94,472 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,26,000 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 160 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా కార్యక్రమాలు అభినందనీయం. రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా గూడూరులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు. పేదలకు దుప్పట్లు, రక్తదాన శిబిరం నిర్వహించిన అభిమాన సంఘం ప్రతినిధులు. మనుబోలులో ఈ నెల 26న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేయనున్న రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన ఎస్ఐ శివరాకేష్. కాకినాడ జిల్లా తుని మైనర్ బాలిక కేసులో కీలక పరిణామం. నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య. కేసు వివరాలు వెల్లడించిన గ్రామీణ సిఐ చెన్నకేశవరావు. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.